హాయ్, నేను కల్పన. వెల్కమ్ టు కేవీకేస్ లో కాస్ట్ టెర్రస్ గార్డెన్ అండ్ ఫార్మింగ్. మీరు చూసే ఈ పళ్ళు, కూరగాయలు, ఆకుకూరలు ఇవన్నీ మా అమ్మ వాళ్ళ బుజ్జి టెర్రస్ మీద మేము పండించుకుంటున్నాం అన్నమాట. చాలా తక్కువ ఖర్చులో ఫుల్గా ఎంజాయ్ చేస్తాము. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్స్లో పెట్టండి. తక్కువ ఖర్చులో టెర్రస్ గార్డెనింగ్ ఎలా చేసుకోవాలో. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాము. లాస్ట్ టైం నేను మా టెర్రస్ మీద అపార్ట్మెంట్లో కొన్ని ఫ్రూట్ మొక్కలు తీసేసాను అన్నాను కదా. ఇదిగోండి మా సపోటా మొక్క, అంజీర్ మొక్క, ఇదిగోండి మా ఎవర్ గ్రీన్ జామ్ మొక్క, ఇంకా ఇక్కడ యాపిల్ బేర్, ఫ్రూట్ మొక్కలన్నీ పంపించేశాను. ఆల్మోస్ట్ అన్నీ పంపించేశాను అపార్ట్మెంట్లో కొన్ని కారణాల వల్ల. సో అమ్మ వాళ్ళు ఇక్కడ నాకు ఇంకా హ్యాపీనెస్ ఎక్కువైంది. నా మొక్కల్ని ఇంకా ఎక్కువ కేర్ తీసుకుంటారు మా అమ్మ వాళ్ళు అని చెప్పి. నాకు ఇద్దరు పిల్లలు, ఇంటి పనులు అవన్నీ చేసుకుంటుంటే కొంచెం అదే టైం సరిపోవట్లేదు ఒక్కొక్కసారి. అదిగోండి మా స్టార్ ఫ్రూట్ ఆరెంజ్ మొక్క, అదిగోండి ఎంత బాగున్నాయి చూడండి ఆ స్టార్ ఫ్రూట్స్. ఇంకా అక్కడి నుంచి ఇక్కడికి షిఫ్ట్ చేసేటప్పుడు చాలా కాయలు రాలిపోయాయి. ఇంకా మళ్ళీ పూత వచ్చినప్పుడు ఈసారి ఇంకా ఫుల్గా కాసేస్తాయి. అమ్మ వాళ్ళ ఇంట్లో అయితే నాకు ఇంకా డోకా లేదనమాట. అదిగోండి పాకిస్తానీ నిమ్మ. మా అమ్మ వాళ్ళు నాకన్నా ఎక్కువ కేర్ తీసుకుంటారు. మా మమ్మీకి అయితే మొక్కలంటే చాలా ఇష్టం అనమాట. అదిగోండి మా జామ మొక్క. లాస్ట్ టైం దీనికి 25 కాయలు వచ్చాయని చెప్పాను కదా. అదిగోండి తీసుకొచ్చేటప్పుడు అలా రాలిపోయాయి. ఇంకా షాక్లో ఉంటాయి మొక్కలన్నీ. తీసుకొచ్చిన తర్వాత కూడా అలా కొంచెం రాలిపోతూ ఉంటాయి. లాస్ట్ టైం దీనికి ఒక 25 కాయలు వచ్చాయని లాస్ట్ వీడియోస్లో చెప్పాను కదా. ఈసారి దానికి 40 కాయలు, జామకాయలు 40 జామకాయలు వచ్చాయి. అసలు ఎంత హ్యాపీనెస్ వస్తుంది కదా. అంత బుజ్జి మొక్కకి 40 జామకాయలు వచ్చాయి. అది ఏమి వాడకుండా ఓన్లీ కిచెన్ వేస్ట్తో. అంటే నాకైతే పిచ్చగా ఫుల్గా హ్యాపీ. ఇంకా అలా ఎక్కడో చిటారు కొమ్మన పైన ఎక్కడో ఉండే జామకాయల్ని మన హైట్లోనే అలా అప్పటికప్పుడు కోసుకుని ఫ్రెష్గా తింటుంటే అసలు ఇంకా ఎంజాయ్మెంట్ అసలు నెక్స్ట్ లెవెల్ కదా. ఎంత బాగా అనిపిస్తుంది. ఆ కాయలు చూడండి, అసలు అంత బుజ్జి చెట్టుకి అన్ని కాయలు, చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అదిగోండి ఇంకా ఇక్కడ కూడా ఉన్నాయి. ఇంకా చాలా రాలిపోయాయి. అంతకి డబుల్గానే ఉన్నాయి కాయలు చెట్టు నిండా. అదొక హ్యాపీనెస్. నేను మా వదిన కలిసి పైకి వచ్చాను ఈసారి హార్వెస్ట్ చేద్దామని. అదిగోండి కాయలు భలే అనిపిస్తుంది మాకైతే. ఇంకా ఈ బుజ్జి చెట్టుకి ఎన్ని కాయలు ఉన్నాయి. ఇంకా ఇగో ఇప్పుడు మీరు చూసేది మా అమ్మ వాళ్ళ చెట్టు అనమాట. అది కిలో జామ, కేజీ జామ అంటారు కదా. కేజీ జామ చూడండి, ఒక్కొక్క కాయ ఎంత లావు ఉన్నాయో. ఇంకా అంతకు మించి లావు అయిపోతాయి. ఇంకా చిన్నవి పచ్చి పిందలే ఇంకా చాలా లావు అవుతాయి. అసలు అది చూడండి ఎన్ని కాయలు వచ్చాయో, ఎంత పెద్దగా ఉన్నాయో. ఇంత లావు అయిపోతాయి ఈ కాయలు. ఇంకా ఇదేమో గ్రాఫ్టెడ్ మొక్క, కేజీ జామ. ఇంకా పెద్ద డ్రమ్లో పెట్టేశారు ఇక్కడ 2 జామ మొక్కలు. ఒకటేమో ఇదిగోండి ఇప్పుడు మీరు చూసేది సర్ప్రైజింగ్గా 7 years జామ మొక్క. అంటే మన బర్డ్స్ రెట్టలు వేసినప్పుడు మొలుస్తాయి కదా, అలాగా మొలిపించి అలా పెంచి అమ్మ ఇప్పుడు వరకు దాన్ని కాపాడింది. ఎప్పుడోకప్పుడు ఫ్రూటింగ్ రాకపోదు అని చెప్పి ఇప్పుడు వరకు దాన్ని అలా పెంచుతుంది. ఇంకా ఈ ఇయర్ చూడండి ఎన్ని కాయలు వచ్చాయో. మా అమ్మ అలా వెయిట్ చేసిన దానికి ప్రతిఫలం అన్నమాట. మేమే అప్పుడప్పుడు అమ్మ ఎందుకమ్మా తీసేయమ్మ, రావట్లేదు కదా, చాలా ఇయర్స్ అయిపోయింది కదా, తీసేయమ్మ అంటూ ఉండేవాళ్ళం. కానీ మా మమ్మీ అసలు ఒక్క మొక్కను కూడా పోనివ్వదు. అంత ఇష్టం మా అమ్మకి మొక్కలంటే. ఒక్క ఆకు తుర్చినా కూడా అయిపోయాము మేము గార్డెన్లో. ఎందుకంటే మా మల్బెరీస్ ఎంత బాగున్నాయో, ఒక గ్రేప్స్ బంచ్ లాగా. అదిగోండి ఇవి మాకు కాంపిటీషన్గా వీటిని తినడానికి బర్డ్స్ అస్సలు కలర్ కూడా చేంజ్ అవ్వనివ్వట్లేదు. కొంచెం అలా కలర్ చేంజ్ అయితే బాగుంటాయి, తీయగా ఉంటాయి అని చెప్పి వెయిట్ చేస్తే
నెక్స్ట్ డే కల్లా, డే కూడా కాదు ఈవినింగ్ కల్లా కానించేస్తాయి మా బర్డ్స్ అవి. ఇంకా మా పచ్చిమిర్చి అబ్బో ఇదైతే ఎంత కారంగా ఉందో అసలు కూరలో వాడుతుంటే పొట్టోడు గట్టోడు అన్నట్టు బుజ్జి బుజ్జిగా ఇంతింతి ఉంటున్నాయి, కానీ బాబోయ్ చాలా కారంగా ఉంటున్నాయి ఇవి. ఇవన్నీ ఇంకా నేను మా వదిన కలిసి కోసేస్తాము. అదిగోండి చెట్టు మొత్తం ఖాళీ చేసేసాము. ఎన్ని పచ్చిమిర్చి వచ్చాయి చూడండి, అది కోస్తుంటే విరిగిపోయింది కొమ్మ. అదిగోండి ఎన్ని వచ్చాయో చూడండి ఆ పచ్చిమిర్చి. అసలు సూపర్ డూపర్ హిట్ అనమాట. ఇది పెద్ద 100 రూపీస్ టబ్లో ఒక 3 మొక్కలు ఉన్నాయి, మీకు ఒకటి చూపిస్తాను ఇప్పుడు. అదే 3 మొక్కలు ఒక బుజ్జి పాట్లో ఉన్నాయి, వాటికి చూడండి ఎలా కాసాయో. 100 రూపీస్ టబ్లో ఉన్న మొక్కకి ఏమో ఎన్ని కాయలు కాసాయో. ఇందులో కూడా 3 మొక్కలే ఉన్నాయి, అందులో కూడా 3 మొక్కలే ఉన్నాయి. అందుకే చెప్తూ ఉన్నాను మీకు, పాట్ సైజ్ పెద్దగా పెట్టుకోండి. ఇవి గ్రీన్ పచ్చిమిర్చి పాట్ సైజ్ పెద్దగా పెట్టుకుంటే మనకి ప్లేస్ కలిసి వస్తుంది, శ్రమ తక్కువైపోతుంది, హార్వెస్ట్ కూడా చక్కగా మనకి సరిపడా చేసుకోవచ్చు. చిన్న చిన్న పాట్స్ పెట్టి మీ డాబాని, మీ టెర్రస్ని నింపేసుకోకండి. అలా నింపేసుకున్నా కూడా మనకి ప్లేస్ కన్జంప్షన్ ఎక్కువైపోతుంది. మాది బుజ్జి టెర్రస్ కాబట్టి ఆల్మోస్ట్ మేము ఇలా కొంచెం పెద్ద పెద్ద పాట్స్లోనే పెట్టుకుంటున్నాము ప్లేస్ కన్జంప్షన్ ఇవ్వడానికి. అదిగోండి మా పచ్చిమిర్చి. ఇంకా ముల్లంగి హార్వెస్ట్ ఉంది ఈరోజు, చక్కగా తయారైపోయినాయి. మా వదిన అన్ని పాట్స్లో 1, 2, 1, 2, 3 అలాగా విత్తనాలు పెట్టేసింది అనమాట. ఇంకో విషయం ఏంటి చెప్పినా, మా వదిన తినదు ముల్లంగి. తను నా కోసం ముల్లంగి పెంచుతుంది. ముల్లంగి కూరలు చాలా బాగుంటాయి, వండుకునే విధంగా వండుకుంటే. తురుముకుని వండుకోవచ్చు, చక్కగా ముక్కలు చేసుకుని వండుకోవచ్చు. దాని ఆకులు కూడా మనం కర్రీ చేసుకుని తినొచ్చు. మా ఇంటి దగ్గర ఒక ఆంటీ చెప్పారనమాట, ఆకులు ఎండు రొయ్యలు వేసుకుని చక్కగా వండుకుంటే బాగుంటుందమ్మా అని. ఇంకా మా ఎవర్ గ్రీన్ వంగ మొక్క అదిగండి, మొన్ననే మా వదిన మొత్తం హార్వెస్ట్ అంతా చేసేస్తూనే ఉన్నారు. ఎప్పటికప్పుడు చిక్కుడుకాయలు, వంకాయలు, కరివేపాకు, ఆకుకూరలు ఇవన్నీ మొన్ననే కోసారంట వంకాయలు. అవి చూడండి అప్పుడే ఎంత పెద్దగా అయిపోయాయో. ఇదిగోండి ఇదొక స్పెషల్ అనమాట, ఇంతవరకు ఎవరు చేసుంటారు టెర్రస్ గార్డెన్ మీద. అది ఏంటనుకుంటున్నారు ఆ మొక్కలు? అది వరి. మా మమ్మీ లాస్ట్ టైం ఇలాగే వరి పండించి ఒక గుప్పెడు వడ్లను పండించింది అనమాట. ఈసారి కూడా అలాగే టెర్రస్ గార్డెనింగ్ అంటే ఎంత ఇష్టమో ఈ చిన్న చిన్న పనుల మీద అర్థమైపోతుంది. చూడండి, ఒక చిన్న సిమెంట్ పాట్లో దాన్ని హోల్ క్లోజ్ చేసేసి నీళ్ళు అటు ఇటు పోనివ్వకుండా పెట్టేసి వరి పండిస్తుంది మా మమ్మీ. అసలు తన ఇంట్రెస్ట్కి అసలు హ్యాండ్స్ ఆఫ్ అనమాట. అంత ఇష్టం మా మమ్మీకి మొక్కలన్నా గార్డెనింగ్ అన్నా. మా చిన్నప్పటి నుంచి మా మమ్మీ అలా టెర్రస్ గార్డెనింగ్ చేస్తూనే ఉంది. ఆ మొక్కలకు కానీ ఏమైనా అయ్యిందో, ఒక్క ఆకు తుంచామో అవుట్. ఇంకా కొన్ని నిమ్మకాయలు ఉన్నాయి, బంగారు కొండ కాసి అలసిపోయింది. ఇప్పుడు ఒక 4, 5 ఉన్నాయి నిమ్మకాయలు. ఇంకా చక్కగా దాన్ని ట్రిమ్ చేసేసింది మా వదిన. ఇంకా చక్కగా దానికి పూత వచ్చేస్తుంది, కాయ వచ్చేస్తుంది. అదిగోండి మా బీర పాదులు. ఈరోజు ఫుల్ బీరకాయలు ఉన్నాయి గార్డెన్ నిండా. అదిగోండి స్టార్ట్ చేయడం, ఈ వర్క్ అంతా ఈ బీర పాదులు పెట్టుకోవటం, ఈ హార్వెస్ట్లు చేయటం, వాటిని పాలినేషన్ చేయటం, అదంతా మా వదిన పని. తను ఎంతసేపు పాదుల్ని పెట్టాలి, ఆ పాదు ఈ పాదుని పెట్టాలి అన్న యాంగ్జైటీ ఎక్కువ ఉంటుంది తనకి. ఎందుకంటే తను కూడా ఒక రైతు కూతురే. ఇలా మా ఫాదర్కి ఇష్టమే, మా మదర్కి ఇష్టమే, మా అన్నయ్యకి ఆయన టైం దొరికినప్పుడు పైకి వచ్చి మట్టి కలిపేటప్పుడు అలా హెల్ప్ చేస్తుంటాడు అన్నమాట. పాట్స్ జరపడానికి అలా హెల్ప్ చేస్తాడు. ఆ బీరకాయల గెల చూడండి ఎలా ఉన్నాయో, గుత్తుల్లాగా. ఇది ఇందాక చూసింది పై ఫ్లోర్లో, ఇంకా కింద ఫ్లోర్ అనమాట. ఇది కింద ఫ్లోర్ పాదులకి చక్కగా రెడీ అవుతున్నాయి, చాలా వస్తున్నాయి. అదిగోండి ఎంత ఆర్గానిక్గా ఫుడ్ తింటున్నామో మేమైతే. మీకు చక్కగా ఒక చిన్న గార్డెన్ మెయింటైన్ చేసుకోండి. టెర్రస్ అంతా నింపైన అవసరం లేదు,
పండించుకోవడానికి అంటే మన కూరగాయలు పండించుకోవడానికి కావాల్సిన పాట్స్ పెట్టుకుని ఇంట్లోనే పండించుకోండి. ఫిజికల్గా మెంటల్గా చాలా రిలీఫ్ ఇస్తుంది ఆ పాట్స్ లిఫ్ట్ చేసినప్పుడు. కానీ ఎక్సర్సైజ్ చేయాల్సిన అవసరం ఉండదు ఇంకా మనం పద్దాక గార్డెన్లో తిరుగుతూ ఉంటే. అదిగోండి మా బీరకాయలు మా నాన్న కూర్చుని ఉన్నారు, మేము హార్వెస్ట్ చేస్తుంటే ఒక 2 కిలోలు వచ్చి ఉంటాయమ్మా అని చెప్తున్నారు. ఇంకా వర్షం స్టార్ట్ అయిపోయింది. ఈ వర్షం వచ్చినప్పుడు అసలు మామూలుగా రావట్లేదు, ఫట్ 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 ఫుల్గా పడిపోతుంది. ఇంకా కిందకి వెళ్ళి మేమేం హార్వెస్ట్ చేసామో చూపించేస్తాను. ఇది మా బుజ్జి టెర్రస్ గార్డెన్. ఇంకా ఇదిగోండి మల్బెరీ. మీకు నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కమెంట్స్లో పెట్టండి, నేను తప్పకుండా రిప్లై ఇస్తాను. నిమ్మకాయలు, జామకాయలు, దొండకాయలు, చిక్కుడుకాయలు, పచ్చిమిర్చి, బుల్లెట్ ప్రూఫ్ పచ్చిమిర్చి. వీటిని చూస్తేనే భయం వేస్తుంది వండుకోవడం పక్కన పెడితే. బీరకాయలు, ముల్లంగి. ఇది మా బుజ్జి హార్వెస్ట్. ఇది బుజ్జి హార్వెస్ట్ ఏం కాదు, చాలా మంచి హార్వెస్ట్ ఒక బుజ్జి టెర్రస్ మీద. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నేను వేణు కల్పన. బాయ్.